నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండలో అక్రమ గ్రావెల్ తరలింపును ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్న ఒక హిటాచి, 2 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమార్కులు అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా జరుగుతున్న విషయం రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా స్పందించడం లేదని గ్రామస్తులంతా కలిసి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులపై సైతం ఎమ్మెల్యే కాకల సురేష్ సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమ గ్రావెల్ తరలిస్తే సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సూచించారు. తర్వాత డంపింగ్ యార్డ్స్ పెట్టుకున్నారు, ఇంత చేస్తున్నారు. మీకు మీ ఊరు పక్కన ఉండే కొండ ఇది. దీనికి చెప్పేదేనండి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బ్లాక్ స్టోన్ కొండ ఇది. ఊరికి ఒక ప్రాపర్టీ. దీన్ని తోకొని పోతా ఉంటే ఎవరో వచ్చి ఏం చేస్తున్నట్టు అందరూ తెలుస్తారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు? ఆయన ఆపాడా? ఆపినాక మళ్ళీ కాంప్రమైజ్ మళ్ళీ మీరు ఆపిచ్చారా? ఆపినప్పుడు ఏం జరిగింది? గ్రామస్తుల ఒప్పందం. ఏం గ్రామస్తుల ఒప్పందం? ఇది గ్రామస్తులకి ఏంది? ఇంత దాదాపు కొన్ని వేల ట్రక్కులు వెళ్తున్నాయి. దాదాపు 5-6 వేల ట్రక్కులు వెళ్ళి అంటున్నారు. రఫ్ గా ఎన్ని వెళ్ళి తెలియదు నాకు. 5-6 వేల ట్రక్కులు అంటున్నారు. ఇటు సైడ్ దువ్వేరు, అటు సైడ్ దువ్వేరు. పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టారు అక్కడ. సార్ అటు పక్కే 2000 ట్రక్కులు పోయినాయి సార్. ఇటు ఎన్ని పోయింటే? ఇటు పోయి లారీలే పోయినాయి. ఆ లారీలే పోయినాయి, 6 టన్ లారీ. ఇందాక అడిగితే నిన్న తెలిసిందంటే జరిగింది సార్. ఆదివారం తెలిసింది సార్తో. అంటే మీరు ఎవరు విఆర్ఓ ఇన్వాల్వ్ కాకుండా, ఎంఆర్ఓ గారికి తెలియకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ తెలియకుండా, లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వైసీపీ, అంటే ఎవరికి తెలియకుండా ఇదంతా జరుగుతా ఉందేడా? ఎవరికి తెలియకుండా మీ బాధ్యత ఏందేడా? విఆర్ఓ మీ జ్యుడిషియల్ మీరు చూడాలి కదా. ఇది ఇమ్మీడియట్ యాక్షన్ అయితే తీసుకోండి అతని మీద. మీరు ఫార్వర్డ్ చేయండి, నేను కూడా పెడతాను, కలెక్టర్కి పెడతాను. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి అతని మీద. సరే, నువ్వు పెద్ద నీతిమంతులాగా మాట్లాడుతున్నావు. 12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. 12 ఇప్పుడు నీ మీద 6 కేసు తెలుసా నీకు? తెలుసు. నేను కూడా సార్ 12,000 కేజీలు రైస్ సార్ నేను ఉన్నప్పుడు అది బియ్యం గోడా నుంచి తక్కువ వచ్చాయి సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్ చదివే నీకు ఏ బుద్ధి ఉందా కొద్దిగా నీకు? సార్ 5 నుంచి తక్కువ వచ్చాయి సార్. నేనేం చేయలేదు. అయ్యి నీ మీద ఎందుకు వచ్చింది మరి కేసు? అవి తక్కువ వచ్చాయి సార్. మన చూసుకుంటాను, మన చచ్చుకున్నాక నేను చూసుకుంటా ఉన్నాను. చదువుకున్నాడు మనం పట్టే చేస్తే సార్ నేను ఇలేదని ఊర్లో నేను ఉన్నంత వరకు ఇలేదని ఎవరైనా ఎంక్వైరీ చేసుకో. మరి అదే నేను ఉన్నంత వరకు చెప్పేది నీ మీద 6 కేసు పెట్టారు. 5 నెలలు అయింది 6 కేసు పెట్టి. 12,000 కేజీలు 12,048 కేజీలు రైస్. నీ మీద 6 కేసు వచ్చింది. 5 నెలలు అయింది. నువ్వు నీతి మంత్రులు అయితే నువ్వు కానీ 1 కేజీ కానీ తీయకుండా ఉండుంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద. అదే సార్ నాకు సంబంధం వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాలి కదా సార్. చేసుకున్నావా? మరి చెప్పావా? అది కోర్టు నుంచి ఆర్డర్ రావాలి కదా సార్. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి పోయి నేను ప్రూవ్ చేసుకున్నాను, వెయిట్ చేస్తున్నా సార్. చేసే పనికిమాల పనుల వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నా కలెక్టర్ గారి నుంచి రాలా సార్, జేసీ గారి నుంచి. వింజమూరు మండలంలో నల్లగొండ గ్రామం, బ్లాక్ స్టోన్, తర్వాత ఈ కిల్ అందరూ చూసే ఉంటారు, అందరికి తెలిసిన కొండ ఇది. ఇటు సైడు గ్రావెల్, అంటే వెరీ వాల్యుబుల్ గ్రావెల్. ఇది మామూలు గ్రావెల్ అనడానికి కూడా ఇది మట్టి కూడా కాదు. ఇది శంకర కూడా ఉంది. శంకర అంతా వాల్యుబుల్ గ్రావెల్. ఇది తీసుకుపోతా ఉన్నారు. ట్రిప్పర్లు అని చూశారు. మేము వచ్చేసరికి, నేను స్పాట్కి వచ్చేసరికి నేను ఎవరిని తీసుకురాలేదు. నేను డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకురాలేదు, డైరెక్ట్గా నేను వచ్చేసానండి. ఇక్కడికి వచ్చి చూస్తే మీడియా మిత్రులకి ధన్యవాదాలు. నేను ఒక 1.5 గంట అయింది ఇక్కడికి వచ్చి, ఈ స్పాట్కి వచ్చి. ఇది వింజమూరు మండలం, ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం. నల్లగొండ గ్రామం పక్కన ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ, ఈ బ్లాక్ స్టోన్ కొండ, ఈ కొండకి ఇటు సైడు అటు సైడు 2 వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం. దాదాపు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు. జరుగుతూ ఉంది. వీఆర్ఓని అడిగితే వీఆర్ఓ నీళ్లు నవలుతా ఉన్నాడు. తర్వాత వీఆర్ఓ క్లియర్గా ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది, వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి. అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మైనింగ్ వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గానీ అటు సైడ్ గానీ, తర్వాత ఒక యార్డ్ ఒకటి పెట్టుకున్నారు దగ్గరలో 5-6 కిలోమీటర్లు. అది మన కాన్స్టిట్యున్సీలో ఉందో లేదో తెలియదు. మన కాన్స్టిట్యున్సీనా? ఆ యార్డ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు. ఆ యార్డ్ లో మొత్తం డంప్ చేసుకుని, మీరు కావాలంటే ఆ యార్డ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి. ఆ యార్డ్ లో కూడా ఆడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు. అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదు ఇక్కడ. నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ. ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు. ఫీల్డ్ అసిస్టెంట్
ఉప సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట, చేసుకోమని చెప్పారంట. ఎవరిది ఇది? ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని ఇంకొక దాదాపు ఇంకో 2 ఏళ్ళు అయితే కొండ కూడా ఉండదు. కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి. సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మొత్తం మీద దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము. వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను. అలాగే డిపార్ట్మెంట్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం. మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం కూడా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ. దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మనకి నిన్న 2 రోజులైంది. 2 రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు. డైరెక్ట్ గా నేను మన పిల్లకాయలు తీసుకొని డైరెక్ట్ గా వస్తే చేస్తా ఉన్నారు. నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది. మన బయటకు వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చాడు, పెట్టాము. సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది. దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలు కానీ, మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఇది ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది, కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది. ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను. ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం, ఎంత అయినా ఆపగలం. మనలో చేంజ్ రావాలి, మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి. ఎవరి ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి. అది నేను చెప్పి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.